హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ విద్యక్క వంటలో మీరు ఆదరిస్తారని మీకు ఇంకో వంట నేర్పిద్దామని పెట్టాను. ఈ గట్టి పొంగల్ ఎలా మనం తేలిగ్గా ఎలా వండుకోవాలో, మామూలుగా ఎలా వండాలో అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి. ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు కందిపప్పు, కందిపప్పు పోసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని సింక్లో 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఆ నల్ల నీళ్ళు పోయేదాకా, తెల్లగా వచ్చేదాకా బాగా కడగండి. ఇప్పుడు మంచినీళ్ళతో కూడా శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడా ఎసరు పోసి కాసేపు నానబెట్టుకోండి. పసుపు, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత నేను మీకు ఎలా ఉడుకుతుందో చూపిస్తాను. 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత అది ఎలా ఉడుకుతుందో మీకు చూపించి స్టవ్ మీద చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎలాగ ఉడికిపోయిందో? ఇలా కొద్దిగా ఉడికేదాకా ఉంచి బాగా ఉడుకుతుంది. ఇప్పుడే బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవటం. ఈ తాలింపు పెట్టుకోవటానికి అన్నీ రెడీ చేస్తున్నాం. బాగా రెడీ అయిపోయింది. బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పక్కనే డాక పెట్టి ఇందులో నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి గిన్నె బాగా కడగండి. యాక కాలిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఆ నీళ్లు పారపోసేయండి. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి.
2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరగాయలు గిల్లేసుకోండి. తర్వాత 2 ఎండుమిరగాయలు గిల్లి వేసుకున్న తర్వాత సాయిపప్పు, పచ్చెనపప్పు ఒక స్పూన్, అది ఒక స్పూన్, ఇది ఒక స్పూన్ బాగా వేగాలి. మధ్యలో తిప్పుతూ ఉండండి. తర్వాత ఆవాలు, వేయండి. బాగా వేగేదాకా ఒక 5 నిమిషాలు చిటపట ఆడిన తర్వాత ఆ తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి వేపండి. అది ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసి బాగా చిటపట అనేదాకా వేపండి. రెండు పచ్చిమిరకాయలు సన్నగా చీల్చి అవి కూడా వేయండి. ఆ తర్వాత కొద్ది కరివేపాకు వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత తీసేసి కొద్ది కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ కట్టె పొంగల్ బాగా ఉడికిపోయింది. దాంట్లో పోసేయటం ఈ తాలింపు. కొద్దిగా గట్టిగా ఉంటే వాటర్ లూజ్గా చేసుకోండి. కొద్దిగా తాలింపు వేసిన దాంట్లో కొద్దిగా వాటర్, చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద ఎందుకంటే పొంగల్ గట్టిగా ఉంటుందని కొద్దిగా తాలింపు వేసిన వాటర్ కొద్దిగా దాంట్లో పోస్తే కొద్దిగా లూజుగా ఉంటుంది. మనం తినేటప్పుడు కొద్దిగా లూజుగా ఉంటుంది. బాగా తాలింపు వేసిన తర్వాత బాగా తిప్పండి. బాగా ఉప్పు అన్నీ కలుస్తాయి. ఉప్పు వేసాంగా ఫ్రెండ్స్, ఫస్ట్ కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ తాలింపు వేసిన గిన్నెలో వాటర్ పోసేసి కాసేపు ఉంచి బాగా మళ్ళీ తిప్పాలి. బాగా కలిపేసేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మగ్గనిచ్చి తర్వాత కట్టేసేయాలి. స్టవ్ కట్టేసేస్తే రెడీ అయిపోయినట్టు కట్టె పొంగల్. బాగా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్, చూసారుగా. ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ కట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూసారుగా. అంతే, కట్టె పొంగల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించారు. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది. లైక్ చేయండి. ఈ పొంగల్ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.